నేను పాలను విరగ్గొట్టి పన్నీర్ ఎలా తయారో చూపిస్తానండి. హోమ్మేడ్ పన్నీర్ తయారీ విధానం చూపిస్తాను. పాలను వేడి చేస్తున్నానండి. అవి బాగా పొంగొచ్చిన తర్వాత పాలు కాగాయండి. కొంచెం నిమ్మరసం పిండుతున్నాను పన్నీర్ వేయడానికి. మరీ ఎక్కువ పిండితే ఎక్కువ పుల్లగా వస్తుంది. విరుగుతుందండి బాగా. ఇదంతా బాగా అవి క్లాట్స్ ఇదైనట్లు అయిపోతుంది. వచ్చిన తర్వాత చూడాలి ఇది. చూడండి ఎలా అవుతుందో. ఇంకా కొంచెం ఇదైతే మంచిగా గడ్డల్లాగా వచ్చేస్తుంది. ఇలా వడగట్టుకొని అంతా క్లాత్లో ఇది చేస్తానండి. కొంచెం వాటర్ వేసి బాగా కడిగేసుకోవాలండి. ఇదంతా మనం నిమ్మరసం అదంతా పిండాం కదా, అదంతా వేసిన తర్వాత బాగా ఇది చేయాలా, పిండేసుకోవాలి క్లాత్తో అంతా. పన్నీర్ అంతా చిన్న క్లాత్లో పెట్టి అంతా వాటర్ అంతా పోయేటట్లు చేసి దానిపైన బరువు పెట్టానండి. మార్నింగ్ కల్లా నీట్గా సెట్ అయిపోతుంది. తర్వాత చూపిస్తానండి. హోమ్మేడ్ పన్నీర్ రెడీ అయిందండి. ఇప్పుడు క్లాత్ తీసేయాలి దాన్ని. సూపర్ ఉంది కదండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చండి. చక్కగా రెడీ అయిందండి. హోమ్మేడ్ పన్నీర్ రెడీ.